సంక్రాంతి తర్వాత టాలీవుడ్లో పెద్దగా సినిమాలు హడావిడే లేదు. ఇటీవల ప్రభాస్ కల్కి 2898 ఏడితోనే చాలా వరకు థియేటర్లు తిరిగి కోలుకున్నాయి. అయితే ఈ ఆగస్టుకి మాత్రం థియేటర్లలో మామూలు సందడి లేదు. బడా హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఆగస్టులో సై అంటున్నారు. రిలీజ్లు ఓవైపు, రీ రిలీజ్లు మరోవైపు, ఇలా థియేటర్లు మార్మోగిపోతున్నాయి. మరి ఆగస్టులో ఏ రోజు ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఓ లుక్కేద్దాం. టాలీవుడ్లో 2024 తొలి 6 నెలల చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. ఏడాదిని ఘనంగా ప్రారంభించినప్పటికీ సమ్మర్ మాత్రం చాలా చప్పగా ముగిసిపోయింది. సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా ఇలా 4 పెద్ద చిత్రాలు రిలీజ్ అయ్యి ఏడాదిని ఘనంగా ప్రారంభించాయి. కానీ ఆ తర్వాత సమ్మర్కి రావాల్సిన దేవర, కల్కి 2898 ఏడి వాయిదా పడడంతో వేసవి సెలవులు బోరింగ్గా ముగిశాయి. మధ్యలో టిల్లు స్క్వేర్ వచ్చి కాస్త హడావిడి చేసింది అంతే. దీంతో సమ్మర్ మొత్తం చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూసే ఉన్నాయి. ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రం రిలీజ్ కోసమే చాలా వరకు థియేటర్లు ఓపెన్ చేశారు. కల్కి భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో థియేటర్లకి కాస్త ఊపొచ్చింది. అయితే రాబోయే ఆగస్టులో మాత్రం థియేటర్లకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు భారీ రిలీజ్తో పాటు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్లు లైన్లో ఉన్నాయి. వాటి సంగతి ఏంటో చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో సందడి ఒక్కడు స్పెషల్ షోతో మొదలు కానుంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు ముందే ఒక్కడు స్పెషల్ షో వేయబోతున్నారు. వెంటనే ఆగస్టు 9న మహేష్ బాబు క్లాసిక్ మూవీ మురారి రీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సోషల్ మీడియాలో మామూలు ప్రమోషన్స్ చేయలేదు బాబు ఫ్యాన్స్. ఎక్కడ చూసినా మురారి సందడే కనిపిస్తుంది. ఆ వెంటనే ఆగస్టు 15కి పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో రూపొందించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ కానుంది. ఇస్మార్ట్ శంకర్కి రీమేక్గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అదే రోజు మాస్ మహారాజా రవితేజ, మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవ్వబోతుంది. హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇక ఆగస్టు 15న పలు భాషల్లో మరో 8 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ తర్వాతి వారమే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ అయిన ఇంద్రా సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా గ్రాండ్గా విడుదల అవుతుంది. ఇక ఆగస్టు నెల చివరికి న్యాచురల్ స్టార్ నాని సందడి చేయబోతున్నారు. సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న రిలీజ్ కాబోతుంది. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్గా నటించింది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక అదే రోజు కింగ్ నాగార్జున, రామ్ గోపాల్ వర్మ సూపర్ హిట్ మూవీ శివ రీ రిలీజ్ కానుంది. ఇలా ఆగస్టు నెల మొత్తం టాలీవుడ్ ఆడియన్స్కి పండగలా ఉండనుంది.